హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగుంటాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ 123. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రిపరేషన్ చేస్తున్నాం, ఒక్కసారైనా అన్నీ మనం చదువుకున్నామా, నోటిఫికేషన్ మొత్తం చదివామా? సో దానికి సంబంధించి నేను నోటిఫికేషన్ మొత్తం చదివి ఏ పోస్టులకు ఎవరు అర్హులు దాని గురించి ఒక క్లుప్తంగా మొత్తం ఇంకా ఏది స్కిప్ చేయకుండా బుక్స్ ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, ఎలా చదవాలి దాని గురించి మొత్తం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, ముందు మనం నోటిఫికేషన్ మొత్తం చదవాలి. సో నోటిఫికేషన్ మీరు ఎలా ఇన్నాళ్ళు చదవలేదు, నేను కూడా ఇన్నాళ్ళు చదవలేదు. ఈ వీడియో చేయడం కోసం నేను చదివాను. సో చూద్దాం, ఈవెంట్ డిస్కస్ చేయబోతున్నాము. సో బీటెక్ అభ్యర్థులు ఏ పోస్టులకు మాత్రమే అర్హులు, దీని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఏ పోస్టులకి అర్హులు కారు, కొన్ని పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు అర్హులు కారు అనమాట. అవి ఏవి తెలుసుకుందాం. గ్రూప్ 2లో ఏ పోస్టులకు హైట్ అవసరం, ఏ పోస్ట్కి మనం అనుకుంటున్నాం ఓన్లీ కానిస్టేబుల్ ఎస్ఐకి హైట్ అవసరం అనుకుంటున్నాం, కానీ కానిస్టేబుల్ ఎస్ఐకి కాదు, గ్రూప్ 2లో కూడా కొన్ని పోస్టులకి హైట్ కంపల్సరీ. ఉమెన్ అండ్ జెంట్స్ కూడా ఇద్దరికి కూడా హైట్ చెస్ట్ అవసరం అనమాట. సో ఏ పోస్టుకి ముస్లిం అభ్యర్థులు అర్హులు కారు, ఏ పోస్టులకి ముస్లిం అభ్యర్థులు అర్హులు కారు అనమాట వాళ్ళు. సో ఆ పోస్టులు ఏవి చూసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ చార్జ్ చేయకముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ వచ్చే దాని నుంచి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. ఆ నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్, ఆ సిలబస్ తగ్గట్టు దానికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయా, ఆథరైజ్డ్ ఏమున్నాయి, బయట మార్కెట్లో ఏమున్నాయి, అవన్నీ మనం తెలుసుకున్నాం ఈరోజు వీడియోలో. అండ్ దెన్ ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉన్నాయి, ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్. సో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాము, అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, ఎన్ని పెట్టాలి, 150 మార్కులు ఉంటాయి, 150 క్వశ్చన్లు ఉంటాయి, ఎన్ని పెట్టాలా, ఎన్ని పెడితే ఉన్న టైంకి మనం కట్టి పెట్టగలుగుతాము, దాంట్లో నుంచి మళ్ళీ మొత్తం నెగిటివ్ పోను మనం కట్ ఆఫ్కి అవుతుంటామా ఇస్తుంటామా అనేది ఇంపార్టెంట్ అనమాట. కట్ ఆఫ్ మార్క్స్ తెలుసుకునే ఎగ్జామ్ హాల్లో మనము ఆప్షన్స్ పెట్టడానికి మనకు ఆలోచన వస్తుంది అనమాట. సో మనం ప్రీవియస్ పేపర్ చేస్తూ ఉంటాం, కొందరు చేయరు. సో ఆ పేపర్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, మనం ఎలా చదవాలి అనేది డిస్కస్ చేద్దాం. ఏ బుక్స్ ఎలా చదవాలి, ఏవి చదవాలా, ఏవి చదవకూడదు, అవి కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ 123. సో ప్రొసీజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2కి అప్లై చేసే ముందు, అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ప్రొసీజర్ అవన్నీ ఎలా ఉంటాయి. ఇలా ఫస్ట్ మనం ఓటీపీఆర్ అప్లై చేసుకోవాలి. ఓటీపీఆర్ అంటే ఏంటంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారన్నమాట. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే మన ప్రొఫైల్ మొత్తం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మనం ఏం చదివాము, మన ఫోటో, మన సైన్, మన అడ్రస్, మన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి పడేస్తాం అనమాట. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని. సో అది అయిపోయిన తర్వాత, అది అయిపోతే మళ్ళీ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆన్లైన్ ఆన్ చేస్తారనమాట. సో అప్లై చేసుకోండి అని. అప్పుడు అప్లై చేసి ఏమన్నా డబ్బులు, ఇంకా డైరెక్ట్ డబ్బులు కట్టేది అనమాట. సో ఫీజు ఎంత ఉందో అంత డబ్బులు కట్టేస్తే సరిపోతుంది అనమాట. సో ఓటీపీఆర్ అనేది ఒక స్టెప్. మళ్ళీ రిజిస్ట్రేషన్, ఇది ఓన్లీ ఓటీపీ అనేది ఓన్లీ రిజిస్ట్రేషన్ అనమాట. సో దాని తర్వాత ఇంకొక అప్లికేషన్ ఉంటాయి, ఆ అప్లికేషన్ ఫిల్ చేస్తేనే ఇది రిజిస్ట్రేషన్ 1, రిజిస్ట్రేషన్ 2 అని 2 అనుకోండి. ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ 1 అనమాట. ఓకేనా. ఇంకా రిజిస్ట్రేషన్ 2లో ఓన్లీ డబ్బులు కట్టాలా. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. స్క్రీనింగ్ టెస్ట్ మన గ్రూప్స్లో అయితే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, బ్యాంక్లో అయితే ప్రిలిమ్స్ అంటారు. సో ఈ సివిల్స్లో కూడా ప్రిలిమ్స్ అని అంటారు. సో ఇక్కడ మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటారు మన ఏపీఎస్ వాళ్ళు అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళు. టీఎస్పీఎస్సీ వాళ్ళు అయితే స్క్రీన్ టెస్ట్ పెట్టడం లేదు. సో ఏపీలో అయితే మన వాళ్ళు స్క్రీన్ టెస్ట్ పెడుతున్నారు. ఈ స్క్రీన్ టెస్ట్ ఎలా అంటే, ఎప్పుడైతే 25,000 కన్నా ఎక్కువ అప్లికేషన్ వచ్చాయనుకోండి, అప్పుడు ఆఫ్లైన్. 25,000 కన్నా అభ్యర్థులు ఎక్కువ అప్లికేషన్లు పెడితే, 25,000 కన్నా అబోవ్ అప్లికేషన్లు వస్తే అప్పుడు ఎగ్జామ్ ఆఫ్లైన్లో చేస్తారు. అంతకన్నా తక్కువ అభ్యర్థులు ఉంటే ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. ఓకే, ఇది రూల్ అనమాట. ఆఫ్లైనా ఆన్లైనా అనేది రూల్ ఏంటంటే, ఆఫ్లైన్ అయితే 25,000 కన్నా తక్కువ మంది ఉంటే ఆన్లైన్, 25,000 కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేస్తే ఆఫ్లైన్ ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ 2 నోటిఫికేషన్ పడిందంటే అయిపోయి 7 లక్షల మంది అప్లై చేస్తారు. సో కంపల్సరీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మనకు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత స్క్రీన్ టెస్ట్ ఏదైనా మనకు వ్యూ రెస్పాన్స్ షీట్ అని వస్తాయి. మనకు ఎగ్జామ్ హాల్లో రాసిన తర్వాత కీ పేపర్ మనకి ఏమి ఇవ్వరు కదా. మొత్తం ఒకవేళ ఆన్లైన్ అయితే కీ పేపర్ ఇవ్వరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో కీ పేపర్ పెడతారనమాట. ఎగ్జామ్ ఆన్లైన్లో జరిగితే వ్యూ రెస్పాన్స్ షీట్ వస్తుంది. వ్యూ రెస్పాన్స్ షీట్ చూసుకోవాలి. అలా మన ఎగ్జామ్ హాల్లో ఎలా పెట్టామో అలాగా మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం వచ్చేస్తుంది. మీరు ఇలా క్వశ్చన్ ఉంటే దీనికి ఆన్సర్ పెట్టారని మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మెయిన్స్ ఆన్లైన్లోనే ఉంటుంది. దీనికి కూడా
రిజల్ట్స్ వచ్చిన తర్వాత వ్యూ రెస్పాన్స్ షీట్ పెడతారు. ఆ రెస్పాన్స్ షీట్ మనం చూసుకుని ప్రింట్ తీసుకొని చూసుకోవచ్చు అనమాట, నేను దీన్ని పెట్టాను అని. ఎందుకంటే ఇది పేపర్ కాదు కదా, రుద్దిన తర్వాత కింద పేపర్ చింపి మీకు ఇవ్వడానికి. సో ఆన్లైన్ కాబట్టి మీకు వ్యూ రెస్పాన్స్ షీట్ ఇస్తారు. ఆఫ్లైన్ అయితే మీకు పేపర్ మీకు ఇస్తారు అనమాట. సో సిపిటి ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో, ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందు సిపిటి జరుగుతుంది. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎందుకంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకంటే కొందరు అభ్యర్థులు ఉంటారు ఎగ్జిక్యూటివ్ పోస్టులకి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అన్నిటికీ రాసింటారు. సో ఆ అభ్యర్థులు కొందరికి కంప్యూటర్ సైన్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకంతా కొన్ని పోస్టులు అర్హులు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళంతా కొన్ని పోస్టులకు అర్హులు. ఇప్పుడు బీటెక్ వాళ్ళ అర్హులు దేనికి కారు అంటే, బీటెక్ వాళ్ళు కొందరికి కంప్యూటర్స్ అనేది బేసిక్ ఉండదు. సో వాళ్ళు కొన్ని కంప్యూటర్స్ ఉన్నటువంటి పోస్టులకి వాళ్ళు అర్హులు కారు అనమాట. సో అదనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది లాస్ట్లో. ఇంకా అసలు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇదంతా ఎలా జరుగుతాయి, ఎంత ఇష్యూలో జరుగుతాయి, ఎలా ఉంటాయి పేపరు మొత్తం ఒకసారి చూసుకుంటే మనము ప్రిలిమ్స్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది, ఓన్లీ 1 పేపర్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 1/3 నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఒకే పేపర్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 1/3 నెగిటివ్. 1/3 నెగిటివ్ అంటే ఏంటి, 3 తప్పు పోతే ఒక కరెక్ట్ ఆన్సర్ తీసేస్తారు. ఓకే, మీది క్వశ్చన్లు 3 తప్పు పెట్టారు అనుకోండి, 3 తప్పు పెట్టారు కాబట్టి ఆ 3 తప్పు పెట్టేందుకు ఒక కరెక్ట్ అయిన ఆన్సర్ తీసేస్తారు పక్కకి. అర్థమైందా? ఒక మీరు 10 క్వశ్చన్లు పెట్టారు అనుకోండి ఆన్సర్. సో 10లో 3 క్వశ్చన్లు తప్పు ఆన్సర్ ఇచ్చారు ఆన్సర్ అంటే మీకు వచ్చిన కరెక్ట్ మార్క్స్ ఎన్ని 7 మార్క్సే. దాంట్లో మీరు పెట్టింది 10 మార్కులకు కాబట్టి 10లో 3 తప్పుపోయినాయి కాబట్టి ఒక మార్క్ తీసేస్తే మీకు వచ్చే 6 మార్కులే. సో అదనమాట. 10 క్వశ్చన్లు ఉంటే 10 క్వశ్చన్లు ఉన్నాయి, మీరు 10కి 10 క్వశ్చన్లు అటెంప్ట్ ఇచ్చారు. అటెంప్ట్ ఇస్తే దాంట్లో 3 క్వశ్చన్లు తప్పు పెట్టారనమాట. సో 3 క్వశ్చన్లు కానీ ఒక మార్క్ కరెక్ట్ అయిన దాంట్లో అంటే 10లోంచి 3 తప్పు పెట్టారు కాబట్టి 7 మాత్రమే కరెక్ట్ ఉంటాయి. దీంట్లో నుంచి ఒక కరెక్ట్ మార్క్ తీసేస్తారు. సో మీకు వచ్చే మార్కులు 6 అనమాట. దాన్ని నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఎంతమంది తీసారంటే 2016లో ఏమో 1:50 తీశారు. అంటే ఒక పోస్ట్ గాను 50 మందికి మెయిన్స్ రానిచ్చారు. అదే 2019కి వచ్చేలోపు ఒక పోస్ట్ గాను 12 మందికి మెయిన్స్ రానిచ్చారు. సో ఇక్కడ కూడా మెయిన్స్లో చూసుకుంటే మనము అంటే చూసుకోండి అంటే ఎంత వడగడుతున్నారో. 2016 ఏమో 1:50 తీశారు, 2019 వచ్చారు 1:12 తీశారు. అంటే అభ్యర్థుల్ని ఒక్కొక్క పోస్ట్ కానీ 50 మందికి తీయకుండా మెయిన్స్కి 12 మందికి తీశారు మెయిన్స్కి. సో అదే అనమాట. సో మెయిన్స్లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది. మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 2 days ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. సో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. దీన్ని కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. పేపర్ 2లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి 1/3 నెగిటివ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. దీనికి కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 450 మార్క్స్ ఉంటుంది. 450 క్వశ్చన్స్ ఉంటాయి, 450 మార్క్స్కి ఉంటుంది టోటల్. సో మీ ప్రిలిమ్స్ మార్క్స్ ఎన్ని వచ్చినా సరే మెయిన్స్లో దాని పర్సంటేజ్ ఏం తీసుకోరు అనమాట. సో మెయిన్స్లో ఎన్ని వస్తే వాళ్ళకే జాబ్ కన్ఫర్మ్ అనమాట. ర్యాంక్ని బట్టి, క్యాస్ట్ని బట్టి, రిజర్వేషన్ బట్టి అవన్నీ ఉంటాయి అనమాట. సో 450 మార్క్స్కి 450 క్వశ్చన్స్కి టోటల్ మార్క్స్ 450 మార్క్స్ అనమాట మన ఎగ్జామ్. ఇది మెయిన్స్లో ఎంత మార్క్స్ వచ్చాయో వాళ్ళని ఒక పోస్ట్ గాను 2 సిపిటికి తీసారన్నమాట. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. 1:2లో తీసారంటే మీరు ఇంకా దాదాపు జాబ్లో ఉన్నట్టే. అంటే మనం ఒక పోస్ట్కి 2 పోటీ పడుతున్నట్టు ఏదో ఒకటి జరుగుతుంది. అంత దూరం వెళ్ళామంటే నీ మనోధైర్యం చాలా గట్టిగా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలన్నమాట. సో అదనమాట కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. ఇక్కడ పోయిన తర్వాత ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే సర్వే వెరిఫికేషన్ అంతే. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో పాటు కొద్దిగా హెల్త్ టెస్ట్ కూడా ఉంటుంది, మైనర్ ఇవన్నీ. సో 1:2 తీసారనమాట మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో ఇది అనమాట ప్రొఫెషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇది ఇంటర్వ్యూకి తీసే రేషియో అండ్ మార్క్స్ ఎన్ని పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఒక పేపర్ ఉంటుంది, మెయిన్స్కి 3 పేపర్లు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ప్రిలిమ్స్లో ఒక పేపర్లో ఏమేమి ఉంటాయి సిలబస్, మెయిన్స్ ఒక పేపర్లో ఏమేమి ఉంటాయి సిలబస్ మనం చూస్తున్నాం ఒకసారి. సో మనం చూడాల్సింది కట్ ఆఫ్ మార్క్స్. స్క్రీనింగ్ టెస్ట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి. నాకు 2019 స్క్రీనింగ్ కట్ ఆఫ్ మార్క్స్ దొరికిందనమాట. సో అందుకోసం ఇక్కడ చెప్తున్నాను. 2019లో వచ్చిన నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్ వచ్చింది, 2019లో స్క్రీన్ టెస్ట్ జరిగిందనమాట. సో దానికి సంబంధించి మనకు జనరల్ స్టాండర్డ్స్ అంటే ఓసీ వాళ్ళకి 81.2 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చిందనమాట. సో ఈ కట్ ఆఫ్ కన్నా ముందున్న వాళ్ళంతా క్వాలిఫై అయినట్టు, వాళ్ళందరూ మెయిన్స్కి పోతారు అనమాట. స్క్రీన్ టెస్ట్లో ఎవరికైతే 81.2 వచ్చాయో వాళ్ళందరూ మెయిన్స్కి పోతారు అనమాట. సో బీసీఏలో
81.2 కట్ ఆఫ్, బీసీబీలో 81.2, బీసీసీ వచ్చేలోపు 66.7, బీసీసీలో 66.7 అనమాట. బీసీసీ వాళ్ళకి కట్ ఆఫ్ 66.67. ఈ మార్క్స్ ఎవరికైతే ఈ మార్క్స్ కన్నా ఎక్కువ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ మెయిన్స్కి పోతారు అనమాట. సో బీసీడీలో చూసుకుంటే 81.2 అనమాట వాళ్ళ కట్ ఆఫ్, బీసీఈ వాళ్ళకి 77.31, ఓకే 77.31 వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ బీసీ వాళ్ళకి. ఎస్సీ వాళ్ళకి 78.37, ఎస్టీ వాళ్ళకి 69.15, విహెచ్ వాళ్ళకి విజువల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 60.99, సో హెచ్హెచ్ వాళ్ళకి 60.99, సో ఓహెచ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 76.6. ఇదంతా అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్, మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు పీడిఎఫ్ పెడతాను ఇది వీడియో అయిపోయిన తర్వాత. సో ఏంటంటే మనము ఇవన్నీ అఫీషియల్ ఏపీఎస్సి వెబ్సైట్లోంచి నేను తీసాను ఇవన్నీ. సో వాళ్ళు పెట్టినవి ఇవన్నీ 2019 స్క్రీన్ టెస్ట్. ఇది 2019 స్క్రీన్ టెస్ట్లో ఎవరైతే ఈ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చారో వాళ్ళందరూ మాత్రమే మెయిన్స్కి ప్రమోట్ అవుతారు, వాళ్ళందరూ మాత్రమే మెయిన్స్కి పోతారు. ఇవి ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్. ఓకే 150 మార్కులకు గాను 81 అంటే 81.2 మార్క్స్ వచ్చే జనరల్ స్టాండర్డ్స్ వాళ్ళందరూ మెయిన్స్కి పోతారు. సో బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ, విహెచ్, హెచ్హెచ్పిచి వాళ్ళంతా మెయిన్స్కి పోతారు అనమాట. సో 2016 మెయిన్స్ కట్ ఆఫ్, మెయిన్స్లో ఏ విధంగా ఉంది కట్ ఆఫ్? నాకు 2016 దొరికింది కానీ 2019 దొరకలేదు. 2019 ఎంత దొరకలేదు. ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్లో సెండ్ చేయండి, టెలిగ్రామ్లో సెండ్ చేయండి. సో ఏంటంటే 2016లో మెయిన్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది? సో ఓసీ వాళ్ళకి మెయిన్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది? జోన్ 1, ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఉంటాయి. అసలు ఈ జోన్ ఏంటివి? దీంట్లో ఏ జిల్లాలు ఉంటాయో చూసుకుంటే దీంట్లో మనకు జోన్ 1లో శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం, శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం పైన ఉన్నటువంటి మూడు జిల్లాలు జోన్ 1లో వస్తాయి అనమాట. సో ఓకే జోన్ 2కి వచ్చేలోపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ మూడు డిస్టిక్లు జోన్ 2లో వస్తాయి. దాని కింద ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 డిస్టిక్లు జోన్ 3లో వస్తాయి. ఇక జోన్ 4లో చూసుకుంటే మొత్తము చిత్తూరు, కడప, అనంతపురము, కర్నూలు. సో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు వాళ్ళంతా జోన్ 4లో వస్తారు. ఓకే దీన్ని మనం చూసుకుంటే ఇలా జోన్ ప్రకారం ఉంటాయంట మార్క్స్. దాన్ని బట్టి మీకు ఆ జోన్లోనే మీకు ఉద్యోగం కొటాయిస్తారు, ఆ జోన్లో మీరు పనిచేస్తారు అనమాట. సో ఓసీకి చూసుకుంటే మీరు 260 మార్క్స్, ఓసీ వాళ్ళకి జోన్ 1లో 260 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చింది. ఓసీ వాళ్ళకి జోన్ 2లో 248, జోన్ 3లో 260 వీళ్ళు కూడా ఓసీ వాళ్ళకి, జోన్ 4లో 255. ఓకే సో హైయెస్ట్ ఇక్కడ చూసుకుంటే జోన్ 1లో, జోన్ 3లో 260 ఓసీ వాళ్ళకి. జోన్ 1 ఏంటి? స్టార్టింగ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు. జోన్ 3 అంటే ఏంటి? వీళ్ళ కింద ఉన్న వాళ్ళు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జోన్ 3. ఓకే బీసీఏ వాళ్ళకి జోన్ 1 కట్ ఆఫ్ ఎంత? 219, జోన్ 2 కట్ ఆఫ్ 220 బీసీఏ వాళ్ళకి. బీసీబీ వాళ్ళకి 219, జోన్ 4 వాళ్ళకి 218. సో అదే మనం చూసుకుంటే జోన్ ప్రకారం ఒకసారి చూసుకుందాం. ఈ జోన్ వాళ్ళకంతా ఒకసారి డిస్కస్ చేద్దాం, బాగుంటుంది అట్లయితే. సో జోన్ 1 వాళ్ళకేమో ఓసీ కట్ ఆఫ్ ఏమో 260, బీసీఏ కట్ ఆఫ్ ఏమో 219, బీసీబీ కట్ ఆఫ్ 205, బీసీసీ కట్ ఆఫ్ 238, బీసీడీ కట్ ఆఫ్ 217. ఓకే బీసీఈ కట్ ఆఫ్ 169. బీసీఈ కట్ ఆఫ్ జోన్ 1లో చాలా తక్కువ ఉంది. సో 169. సో చూసుకుంటే ఎస్సీ చూసుకుంటే మనము 238, ఎస్సీ వాళ్ళకి 238 మెయిన్స్ కట్ ఆఫ్ ఉంది. ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ 218 కట్ ఆఫ్ అనమాట. సో జోన్ 2లో ఒకసారి మనం చూసుకుంటే 248 ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ ఉంది. అదే బీసీఏ వాళ్ళకేమో జోన్ 2లో 220 ఉంది, బీసీబీ వాళ్ళకి 241 ఉంది, బీసీసీ వాళ్ళకి 225 ఉంది, బీసీడీ వాళ్ళకి 221 ఉంది, బీసీఈ వాళ్ళకి 246 ఉంది. ఇక్కడ బాగా జోన్ 2లో జోన్ 2లో తక్కువ కట్ ఆఫ్ ఎవరికి ఉంది? ఎస్సీ వాళ్ళకు ఉందన్నమాట. సో ఎవరికైనా సరే కొందరు ఎక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటుంది. సో అదేమంటే అక్కడ పడే పోటీ తత్వాన్ని బట్టి ఉంటుంది అనమాట అదంతా కట్ ఆఫ్స్. అదేమంటే పోటీ తత్వము అక్కడ రాసి ఉంటే అభ్యర్థులు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ యొక్క కట్ ఆఫ్ నిర్ణయించబడుతుంది అనమాట. సో మనం చూసుకుంటే ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 204 అనమాట. సో ఇంకా మనం చూసుకుంటే అది తక్కువ ఉంది ఇక్కడ. జోన్ 3లో ఓసీ వాళ్ళకి 260 ఉందన్నమాట. సో జోన్ 3లో బీసీఏ వాళ్ళకేమో 219, బీసీఏ వాళ్ళకి కట్ ఆఫ్ జోన్ 3లో 219, బీసీబీ వాళ్ళకి 205, బీసీసీ వాళ్ళకి 238, బీసీడీ వాళ్ళకి 217, బీసీఈ వాళ్ళకి 169 అండ్ ఎస్సీ వాళ్ళకి 238, ఎస్టీ వాళ్ళకి 218. సో ఇదంతా ఏం చెప్తున్నా అంటే
మీరు రేపు పొద్దున ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రీవియస్ ఇలా వచ్చింది, సో వచ్చే కట్ ఆఫ్ ఇంకా పెరగొచ్చమే కానీ తగ్గే ప్రసక్తి లేదు. కాబట్టి మనం ఇంకా బాగా చదవాలి అనే కృషి మీలో ఆ పట్టుదల రావాలి. అందుకోసమే ఇంతగా నేను చేస్తున్నాను. సో మెయిన్స్ కట్ ఆఫ్ మనం చూసుకోవాలి. కంపల్సరీ కట్ ఆఫ్ లేనిది ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టకూడదు. అసలు రేపు పొద్దున మీరు ఎగ్జామ్ హాల్లో అడుగు పెడుతున్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మెయిన్స్ కట్ ఆఫ్ చూసుకొని మీరు అడుగు పెట్టాలి. అంటే ఎగ్జామ్ హాల్లో భయపడకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మార్క్స్ సాధించాలి కానీ తక్కువ మార్క్స్ సాధించకూడదు అనమాట. సో జోన్ 4లో 258 కట్ ఆఫ్, జోన్ 4లో బీసీఏ వాళ్ళకి 218, జోన్ 4లో బీసీబీ వాళ్ళకి 205, జోన్ 4లో బీసీసీ వాళ్ళకి 236, జోన్ 4లో బీసీడీ వాళ్ళకి 251, బీసీఈ వాళ్ళకి 236, ఎస్సీ వాళ్ళకి 209, ఎస్టీ వాళ్ళకి 210. సో ఇది 2016 మెయిన్స్ కట్ ఆఫ్ అనమాట, 2019 మెయిన్స్ కట్ ఆఫ్ కాదు. సో 2019 మెయిన్స్ కట్ ఆఫ్ వస్తే ఇంత. దాని తర్వాత మీరు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ తెలియజేయండి. ఆ డౌట్స్ ప్లస్ 2019 మెయిన్స్ కట్ ఆఫ్ ఎవరైనా పంపిస్తే పంపించండి. నేను అవి కలిపి ఇంకో వీడియో చేస్తాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి నేను 100% నేను ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ స్లైడ్ వెళ్ళిపోదాం. ఇంకా ఏంటంటే మనము ఈ కొందరికి మార్క్స్ బాగా వచ్చినా సరే మంచి జాబ్ రాదనమాట గ్రూప్ 2లో. ఎందుకు రాదు అంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆ జాబ్ ప్రియారిటీ పెరిగిపోతుంది అనమాట. సో హై జాబ్ వస్తుందన్నమాట. సో మనం చూసుకుంటే వి ఆల్ నో దట్ ద సెలెక్షన్ విల్ డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్ లైక్ బేసిక్ క్వాలిఫికేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్, పోస్ట్ ప్రిఫరెన్సెస్. మీరు బేసిక్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, ఒక పోస్ట్ ఉంటాయి. మీకు ఆ బేసిక్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ అనుకోండి, ఇంకొక పోస్ట్ ఉంటాయి. సో పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీరు మెయిన్స్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కానీ వాడు అంటాడు అనమాట, మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి అని మొత్తుకొని చెప్తాడు అనమాట వాడు, ఈపీఎస్ వాడు. సో మనం అప్పుడు పెట్టుకోవాలన్నమాట. అక్కడ పెట్టుకునే దాన్ని బట్టి, అంటే తక్కువ మంది పెట్టుకున్నారు అనుకోండి ఒక పోస్ట్ కోసం, మన ఆ పోస్ట్లో ఫస్ట్ ఉన్నాం అనుకోండి, మన మార్క్స్ బాగున్నాయి అనుకోండి, ఆ పోస్ట్ మనకు బాగా వస్తుంది అనమాట. సో ఈ బేసిక్ సెలెక్షన్ని బట్టి ఎవరు ఎలా ఆలోచిస్తే చెప్పలేం కదా. కొందరు ఈ పోస్టే కావాలన్నా కానీ కొంత పట్టుబట్టుకు కూర్చో, కొందరు ఈ పోస్ట్లో బాగా డబ్బులు వస్తాయని, ఈ పోస్ట్లో బాగా పని చేయొచ్చని, ఈ పోస్ట్లో బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవచ్చని. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు అనమాట. సో దాన్ని బట్టి కూడా మీ యొక్క సెలెక్షన్, మీ యొక్క మీ యొక్క ప్లేస్ మారే ఛాన్సెస్ అనమాట. ఏ క్యాండిడేట్ విత్ స్టాటిస్టిక్స్, అకౌంట్స్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ విల్ హ్యావ్ ద ప్రయారిటీ ఫర్ ద సెలెక్షన్ దెన్ దోస్ ఆర్ ద ఆర్డినరీ డిగ్రీ. ఎవరికైతే ఆర్డినరీ డిగ్రీ ఉందో వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికైతే స్టాటిస్టిక్స్, అకౌంట్స్, కంప్యూటర్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అంటున్నారు. ఆర్డినరీ డిగ్రీ కన్నా ఇవైతే ఎవరికి ఉంటాయో వాళ్ళందరికీ ఆర్డినరీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. మెనీ నియర్లీ పోస్ట్ ఆర్ there are common degree candidates BA, BSc, BTech. This is a main drawback of ordinary degree candidates. సో BA, BSc, BTech వాళ్ళకి కంప్యూటర్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో వీళ్ళకన్నా పోల్చుకుంటే కంప్యూటర్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎక్కువ పోస్ట్లో పైకి పోయే అవకాశం ఉందన్నమాట. సో ఫోర్త్ పాయింట్ మనం చూసుకుంటే వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఎవరికైతే కంప్యూటర్స్ లేదో వాళ్ళంతా ఏం చేయాలో నేను చెప్తా చూడండి. ఆటోమేషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఎవరి డిస్టిక్లో ఎక్కడైనా సరే మీకు దగ్గరలో కానీ ఎక్కడైనా కానీ మీకు అడగండి, ఆటోమేషన్ ఎవరైనా చేయిస్తారా, కంప్యూటర్ సంబంధించి ఆటోమేషన్. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరందరూ ఆటోమేషన్, ఎవరికైతే కంప్యూటర్స్ లేదో వాళ్ళంతా ఆటోమేషన్ చేయించుకుంటే సర్టిఫికేట్స్ తీసుకోండి అనమాట. కంప్యూటర్ సర్టిఫికేట్, ఆటోమేషన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. సో మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు వెనకబడిపోతారు. మీరు కంప్యూటర్స్ కన్నా మీరు కంప్యూటర్స్ లేదు కాబట్టి మీరు కంప్యూటర్స్ ఉన్న వాళ్ళకన్నా తక్కువ ఉంటారు, కింద ఉంటారు, తక్కువ పోస్ట్ మీకు వస్తుంది అనమాట. సో మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే ఏదో సర్టిఫికేట్ కాదు, వాళ్ళు చెప్పినటువంటి ఆథరైజ్ ఇన్స్టిట్యూట్లో మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా నాకున్నంత ఇన్ఫర్మేషన్ నేను కూడా కనుక్కుంటారు, మీరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్లలో కనుక్కోండి అనమాట. సో ఇంకా చూస్తుంటే వైల్ ద క్యాండిడేట్స్ విత్ కంప్యూటర్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ క్వాలిఫికేషన్ కెన్ అప్లై ఫర్ ద ఆల్ ద పోస్ట్. సో వైల్ ద క్యాండిడేట్స్ కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ ఈ సబ్జెక్టులు ఎవరు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పోస్టులకి పెట్టేస్తారు అనమాట. అన్ని పోస్టులు అప్లై చేస్తారు. కానీ కంప్యూటర్స్ లేని వాళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళకైతే కంప్యూటర్స్ లేని పోస్టులు ఏవి ఉన్నాయో అక్కడ మాత్రం అప్లై చేసుకుంటారు. సో వీళ్ళకి అన్ని పోస్టులు అప్లై చేసి ఏం చేస్తారంటే పోటీ ఎక్కువ తీస్తారు. పోటీ ఎక్కువ వచ్చేసి వాళ్ళ కంప్యూటర్స్ ఉన్న దాంట్లో లేని దాంట్లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చినాయంటే అక్కడ వెళ్ళిపోతారు, కంప్యూటర్స్ లేని వాళ్ళని ఎనికి దుబ్బేస్తారు అనమాట. సో అదే అనమాట, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే కంప్యూటర్స్ లేదో వాళ్ళంతా తొందరగా కంప్యూటర్ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. దాన్ని కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే ఎక్కడంటే అక్కడ తీసుకోనికి ఉండదు, ఆథరైజ్డ్గా ఉండాలన్నమాట. సో దోస్ హూ ఆర్ విత్ ఎ లో మార్క్స్ ఇన్ CV లిస్ట్ మీన్స్ దే విల్ హ్యావ్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్,
computer background given the past post preferences well suited for their qualification. సో మార్క్స్ బాగా వచ్చినా సరే ఈ కంప్యూటర్స్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట, వాళ్ళకి పైకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒకసారి మనం చూసుకుంటే మనం మాట్లాడుకున్నాము ఏ పోస్టులకి హైట్ కావాలని మాట్లాడుకున్నాము. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ కోడ్ నెంబర్ 7. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 7కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కావాలి. ఆ పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఏంటి చూద్దాం ఒక్క నిమిషం. ఆ పోస్ట్కి పోవాలంటే ఫస్ట్ మనము దీనికి కావాల్సినటువంటి ఏమేమి కావాలా, మెన్కి ఏం కావాలా, ఉమెన్కి ఏం కావాలా డిస్కస్ చేద్దాం. ఆ పోస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. మస్ట్ నాట్ బి లెస్ దెన్ 165 సెంటీమీటర్స్ హైట్. 165 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదంట మెన్. ఎందుకులేండి ఆ చూపించేస్తాను, ఇంకా మీకు యాంగ్జైటీ ఎందుకు. ఇది నోటిఫికేషన్ అనమాట, ఒకసారి మీకు చూపిస్తాను. ఇది 2018 వచ్చినటువంటి నోటిఫికేషన్. 2018లో వచ్చిన నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇది. సో చూద్దాము, December 31st వచ్చిందనమాట. నేను మీకు చూపిస్తాను. పోస్ట్ నెంబర్ 7 అన్నారు కదా, సో ఇది చూడండి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ. దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కావాలన్నమాట. సో అదే అనమాట. సో ఇంకా చూద్దాము. సో ఇంకా మనం చూస్తే పెన్ తీసుకుంటాను. సో ఏమేం కావాలా, ఆ పోస్ట్ ఏంటి మీరు చూసే ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోస్ట్ అనమాట. ఆ పోస్ట్కి 165 సెంటీమీటర్ల కన్నా తక్కువ హైట్ ఉండకూడదు, 81 సెంటీమీటర్ల కన్నా చెస్ట్ ఉండకూడదు, రౌండ్ చెస్ట్ ఫుల్ ఎక్స్పాన్షన్ అంటే ఊపిరి తీసుకోవడం వల్ల 5 సెంటీమీటర్లు పెరగాలన్నమాట. సో ప్రొవైడెడ్ ఇఫ్ ఎస్టీ candidates with above measurements are not available, it may be relaxed the requisite height and it shall not be less than 160 centimeters. ఎస్టీలో ఆ హైట్కి 165 సెంటీమీటర్ హైట్ తగిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి 160 సెంటీమీటర్స్ పెట్టారన్నమాట. మినిమం 160 సెంటీమీటర్స్ మినిమంగా ఉండాలి, దానికి తగ్గి ఉండకూడదు అని చెప్పారు ఎస్టీ వాళ్ళకి. సో అదనమాట, అందుకు చూసుకోండి ఎస్టీ వాళ్ళంతా. సో ప్రొవైడెడ్ ద మెంబర్స్ ఆఫ్ ఏపీఎంఎస్ డ్రైవర్స్ అండ్ అటెండర్స్ వర్కింగ్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ షెల్ పొసెస్ ఏ మినిమం హైట్ ఆఫ్ 160 సెంటీమీటర్స్. ఎందుకంటే దీంట్లో ఏపీఎంఎస్ ఉన్నటువంటి డ్రైవర్స్ అటెండర్స్ కూడా 163 సెంటీమీటర్ తక్కువ ఉండకూడదు వాళ్ళు, ఓకేనా. ఇంకా ఉమెన్స్ మనం చూసుకుంటే ఉమెన్స్ 152.5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. ఉమెన్స్ 152.5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. మస్ట్ నాట్ లెస్ దెన్, ఉమెన్స్కి వెయిట్ కూడా ఉండకూడదంట. వెయిట్ 45 కన్నా తక్కువ ఉండకూడదు, 45 కన్నా ఎక్కువ ఉండాలి కానీ 45.5 కన్నా ఎక్కువ ఉండాలి కానీ 45.5 కన్నా తక్కువ ఉండకూడదు అమ్మా. 45.5 కన్నా ఎక్కువే వెయిట్ ఉండాలి కానీ మెన్స్కి వెయిట్ గురించి ఏం మాట్లాడలేదు. ఉమెన్స్కి వెయిట్ 45.5 కన్నా ఎక్కువే ఉండాలి, తక్కువ ఉండకూడదు, ఓకే. విజన్ స్టాండర్డ్ గురించి చాలా మీకు తెలుసా. దీనికి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి విజన్ అంటే కళ్ళు కూడా బాగా కనపడాలి. సో మీరు ఒకసారి జాబ్ కొట్టేస్తే ఇంకా అంత దూరం పోయిన తర్వాత విజన్ స్టాండర్డ్స్ అనేవి ఈ రైల్వే లాగా పెద్ద స్ట్రిక్ట్ ఏమి ఉండవు, చాలా ఈజీగా చాలా తక్కువ ఉంటామంటే మైనర్స్ పెద్ద పట్టించుకోవాలి దీన్ని కూడా. సో ఇంకా ఏంటంటే మనము కొన్ని పోస్టులకి నేను చెప్పాను అనమాట, హిందూ వాళ్ళు మాత్రమే దాన్ని అర్హులు, ముస్లింలు అర్హులు కాదు. అవి ఏవి మనం ఒకసారి చూసుకుంటే దాన్ని ఏం చెప్పాడు, పోస్ట్ కోడ్ నెంబర్ 9, పోస్ట్ కోడ్ నెంబర్ 9 హిందువులు మాత్రమే అర్హులు, ముస్లింలు అర్హులు కారు అన్నారు. సో ఆ పోస్ట్ కోడ్ నెంబర్ 9 ఏంటి సో మనం చూద్దాం. పోస్ట్ కోడ్ నెంబర్ 9 ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఆన్ కమిషనర్ ఆన్ ఎండోమెంట్. ఎండోమెంట్ అంటే ఏంటి, పురాతన కట్టడాలు ఉంటాయి కదా, హిందూ దేవాలయాలు కానీ వీటన్ని ఎండోమెంట్ అంటారు అనమాట. సో ఆ పోస్ట్కి హిందువులు మాత్రమే అర్హులు, ముస్లింలు అర్హులు కారు, ఓకేనా. సో మనం ఇంకాసారి చూసుకుంటే నెక్స్ట్ మనం చూసుకుంటే సో నేను ఒకసారి చెప్పాను ఆటోమేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి అర్హులని. ఆటోమేషన్ దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఆప్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ కోడ్స్ who come up for the verification and original certificates basing on the performance in the written examination shall have the qualify the proficiency in office automation with the usage of computer and associated software connected by the APPSC as per the GO number 133 GA 2014. సో దీనికి సంబంధించి ఏం చెప్తున్నా అంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు అందరికీ, ఎవరికైతే కంప్యూటర్స్ ఉండదో వాళ్ళందరూ
కంప్యూటర్స్ ఉండదో వాళ్ళందరూ పోస్ట్ కోడ్ నెంబర్ 3, 10, 11, 12, 13, 16, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 కూడా ఇలా ఉందన్నమాట. కింద ఇచ్చాడు, దీంట్లో ఇవ్వలేదు. 27 కూడా ఈ పోస్టులన్నీ కంప్యూటర్స్ లేని వాళ్ళంతా అనర్హులు అన్నాడు అనమాట. సో ఈ కంప్యూటర్స్ లేని వాళ్ళంతా అనర్హులు అన్నాడు. సో ఆ పోస్టులన్నీ ఏంటి మనం ఒకసారి చూసుకుంటే ఏమన్నాడు, నేను అన్నీ రౌండప్ చేసి పెట్టాను, యూ డోంట్ వరీ. సో డిప్యూటీ తహసీల్దార్ ఏం చెప్పాడు, 3 కూడా చెప్పారు కాబట్టి డిప్యూటీ తహసీల్దార్ ఇన్ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్లో వాళ్ళకి ఖచ్చితంగా కంప్యూటర్స్ ఉండాలా, ఆటోమేషన్ కంప్యూటర్స్ ఉండాలా అన్నాడు. సో మనం ఇంకా చూసుకుంటే ఇంకా పోస్ట్ నెంబర్ 10 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ GAD, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్, దీంతో పాటు అసిస్టెంట్ సీనియర్ అకౌంట్ ఇన్ AP వర్క్స్ అండ్ అకౌంట్స్ జోన్ వైజ్ సబ్ సర్వీస్ అనమాట. ఇంకా చూసుకుంటే జూనియర్స్ అసిస్టెంట్ ఇన్ AP పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ AP మినిస్ట్రియల్ సర్వీసెస్. ఇంకా మనం చూసుకుంటే అలా పోస్టులన్నీ నేను ఈ PDF మొత్తము మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా డైలీ పెట్టాను. ఇప్పుడు చూసుకోండి, మొత్తము ఈ పోస్టులన్నీ కంప్యూటర్స్ లేని వాళ్ళంతా అనర్హులు అనమాట. సో మనం చూసుకుంటే ఈయన చదివామన్నమాట, పోస్ట్ వీళ్ళంతా అనర్హులు. ఇంకా మనం చూసుకుంటే ఇంకా క్వాలిఫికేషన్లు అవన్నీ మనం చూసుకుందాం అనమాట. ఇవన్నీ ఎవరికి తెలియదు అనమాట. సో ఇవన్నీ మనము మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ సీరియస్గా వాళ్ళందరూ తెలియజేయండి. ఎందుకంటే తెలియకుండా వాళ్ళందరూ ప్రిపేర్ అవుతుంటారు. తెలియకుండా తీరా దగ్గర పోయిన తర్వాత వాళ్ళకి ఆఫీస్ ఆటోమేషన్ వాళ్ళకి ఉండదు, వాళ్ళు క్వాలిఫై కారు, వాళ్ళకి కొన్ని పోస్టులు వాళ్ళు అర్హులు కారు అనమాట. సో వెనుకబడుతుంది, మన తర్వాత బాపాల్సి వస్తుంది, నాకు ఎవరు చెప్పలేదు, నేను తెలుసుకోలేకపోయాను అని. సో ఏదైనా సరే చెప్తున్నాను, అందరికీ షేర్ చేయండి, తెలియజేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర. ఇది లేకపోతే మనం వేస్ట్గా ప్రిపరేషన్ చేసి కూడా. సో ఓకేనా. సో ఇంకా ఏంటంటే కొన్ని పోస్టులు నేను PH రిజర్వేషన్ నాట్ అప్లికేబుల్ అన్నాడు. అది ఎక్కడ దేనికంటే ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో PH రిజర్వేషన్ నాట్ అప్లికేబుల్ అన్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 7 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇది నాట్ అప్లికేబుల్ అనమాట. సో దే విల్ బి రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఉమెన్. కానీ PH వాళ్ళకి దీంట్లో రిజర్వేషన్ వర్తించదు. పోటీ చేసుకొని రిజర్వేషన్ అయితే వర్తించదు. కానీ కొందరు సీనియర్స్ ఏమన్నారంటే వాళ్ళ ఆ పోస్టులకు కూడా అర్హులు కారు అని చెప్పారు. సో ఏదైనా కానీ నేనైతే నాకు తెలిసిన వరకు ఏంటంటే దీనిలో పోటీ చేయొచ్చు, కానీ మీకు రిజర్వేషన్ అయితే వర్తించదని చెప్పారు క్లియర్గా. ఇక్కడైతే PH రిజర్వేషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ పోస్ట్ కోడ్ నంబర్ 7 ప్రొహిబిషన్ ఇన్ ఎక్సైజ్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్. సో PH వల్ల దీంట్లో అప్లై చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇదంతా ఏం చేస్తా అంటే PH అంటే దాదాపు SIతో సమానం ఇది జాబ్ అనమాట. సో SI సమానం అంటే ఏంటి, మీరు ఇంకా దూకాల ఎగరాల ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా మీరు అక్కడ ఆ పోస్ట్ అప్లై చేయకుండా వేరే పోస్ట్ అప్లై చేయడం చాలా మంచిది అనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలన్నమాట. ఏంటంటే 2016లో ఏం జరిగిందంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ గ్రూప్ 1లో కలుపుతామని చెప్పారు. సో 2016లో కలపలేదు, 2019లో కలపలేదు. సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కలపొచ్చేమో. సో కలిపినా సరే ఈ ధర్నాలు అన్నీ చేసి మనం అయితే ఆపగలం. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే గ్రీన్ పెన్ పోస్ట్ అనమాట. ఒక అథారిటీ, ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది మీకు అథారిటీ. ఆ పోస్ట్ అని గ్రూప్ 1లో వెళ్ళిపోతే మనకి ఇంకా పోస్టులు ఏముండవు, మనకి నోటిఫికేషన్లో రావన్నమాట. సో మనం ఎలాగైనా ఆ పోస్టులు గ్రూప్ 1 వెళ్ళకోకుండా మన సీనియర్లు కూడా చాలామంది ఆపారు. మనం కూడా ఆ పని చేసుకోవాలి, తప్పదు ఇంకా. సో ఏంటంటే ఒకసారి మనము సిలబస్ కానీ చూసుకుంటే మనకు స్క్రీన్ టెస్ట్ ఉంటాయి, ఆ మార్కులకు ఉంటుంది, ఒక పేపర్ ఉంటుంది. ఇంకా మెయిన్ చూసుకుంటే 3 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ ఉంటుంది 150 మార్కులకి. పేపర్ 2లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 150 మార్క్స్ ఉంటుంది. అండ్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, AP హిస్టరీ 2 కలిపి 150 మార్కులు ఉంటాయి. 75 మార్కులు అయితే 75 మార్కులు ఇది ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ ఇండియన్ ఎకానమీ, AP ఎకానమీ, ఇంకా రూరల్ సొసైటీ ఇవన్నీ కలిపి మనకు 150 మార్కులకు ఉంటుంది. మొత్తం టోటల్ 450 మార్కులు ఉంటాయి అన్నమాట. అలా చూసుకుంటే ఇంకా మనకు ప్రిలిమ్స్ మనకు సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C అని 3 ఇదిగొట్టి 3 కలిపి మెయిన్స్లో ఉంటే 3 పేపర్లు, ప్రిలిమ్స్లో 3 పేపర్లు పెడతారు అనమాట. సో 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి.
150 మినిట్స్ ఇస్తారు, 150 మార్క్స్ ఇస్తారు, మొత్తం 150 మార్క్స్ అనమాట. దీంట్లో మనకు 2016 జియో ప్రకారము 1/3 మార్క్స్ నెగిటివ్ ఇచ్చారనమాట. సో ఇదంతా గవర్నమెంట్ నోటిఫికేషన్ నుంచి ఇది తీసుకొచ్చి పెట్టారనమాట ఇక్కడ. ఓకే, మెయిన్స్లో కూడా మనకు పేపర్ 1 సపరేట్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి 150 నిమిషాలు, 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్క్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. సో పేపర్ 2లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఉంటుంది, అది 70 మార్కులకి 75 మార్కులు, ఇది ఒక 75 మార్కులకు ఉంటుంది. 150 క్వశ్చన్లో 150 నిమిషాలు, 150 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఈ ఏపీ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, రూరల్ ఎకానమీ మొత్తం 3 కలిపి 150 మార్కులు ఉంటుంది. మెయిన్స్ 450 మార్కులకు ఉంటుంది. ఇక్కడ కూడా మనకు నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుంది. అంటే 3 తప్పిపోతే ఒక్క కరెక్ట్ అయిన ఆన్సర్ని తీసేస్తారు అనమాట. ఇక్కడ ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్కి పోతారు అనమాట. సో వాళ్ళ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్కి 1:2లో తీస్తారనమాట. సో ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్ చూసుకుంటే, ప్రిలిమ్స్ మెయిన్స్ మనం ఏమిటంటే అబ్బా ప్రిలిమ్స్ వేరే సిలబస్, మెయిన్స్ వేరే సిలబస్, కష్టపడాలేమో అనుకుంటాం. 2016 నోటిఫికేషన్ అలా ఇచ్చాడు, ప్రిలిమ్స్ వేరే సిలబస్ ఇచ్చాడు, మెయిన్స్ వేరే సిలబస్ ఇచ్చాడు. కానీ 2019కి వచ్చేలోపు ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్ 100కి 100% సేమ్ పెట్టాడు. మీరు 2016లో ఎగ్జామ్ రాసిన తెలిసి ఉంటుంది, కొత్త కొత్త టాపిక్లను పెట్టాడు ప్రిలిమ్స్లో. మెయిన్స్కి వచ్చేలోపు వేరే ఉంటాయి మొత్తం. సో అదంతా లిటిగేషన్ లేకుండా సేమ్ టు సేమ్ దించేసాడు మొత్తం. మీరు ఒకసారి చూసుకోవచ్చు, వీడియో పాస్ చేసుకుని అంతా చూసుకోవచ్చు. సో మీరు ఎలాగో ప్రిలిమ్స్ మెయిన్స్ని చెక్ చేయలేరని నేను 2 పక్క పెట్టాను. ఇటు సైడ్ ఏమో ప్రిలిమ్స్ సిలబస్ పెట్టాను, ఇటు సైడ్ ఏమో మెయిన్స్ సిలబస్ పెట్టాను. సో 2 మీరు ఒకసారి పాస్ చేసుకుని చూసుకుంటే మొత్తం సేమ్ టు సేమ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఫస్ట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, జనరల్ సైన్స్, 4th సోషల్ ఎకనామిక్ అండ్ ఫిజికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ది నేషనల్ మూమెంట్, 5th ఇండియన్ పాలిటిక్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇండియన్ పాలిటిక్స్, డిజాస్టర్, జాగ్రఫీ, ఏపీ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, సస్టైన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, డేటా అనాలిసిస్, బైఫర్కేషన్ అన్నీ సేమ్ ఉంటాయి 100%. సో అన్ని నేను పక్కన పెట్టాను. సో ఇదొక్క స్లైడ్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన చేయకపోయినా వేస్ట్, ఎందుకంటే 2 నేను చదువుకుంటూ పోవాలి కానీ నో ప్రయోజనం, మీకు కూడా నో ప్రయోజనం, వీడియో లెంత్ అయిపోతుంది. సో అన్నీ సేమ్ ఉంటాయి. ఒక్కసారి మీరు వీడియో పాస్ చేసుకొని చూసారంటే మీకు ప్రతి పాయింట్ టు పాయింట్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. సో చూసుకోవచ్చు, మీరు ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్లు కూడా అన్నీ సేమ్గా పెట్టేశారు, కొద్ది కూడా మార్పు తీసుకురాలేదు. ఓకే, ఇది ఈ పాలిటీ కూడా చూసుకోండి. ప్రిలిమ్స్ మెయిన్స్ పక్కన పెట్టాను, అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఎకానమీ కూడా చూసుకోండి, ఎకానమీ కూడా టాపిక్స్ అన్నీ సేమ్ టు సేమ్ ప్రిలిమ్స్ మెయిన్స్. సో మీరు మెయిన్స్లో దృష్టి పెట్టుకొని మెయిన్స్ ఇన్డెప్త్లో చదువుకుంటూ పోయారంటే ప్రిలిమ్స్ ఈజీగా కొట్టగలుగుతారు అనమాట. ఈజీగా కొట్టగలుగుతారు. సో మీరు ప్రిలిమ్స్ సిలబస్ చూసుకున్నా ఒకటే, మెయిన్స్ సిలబస్ చూసుకున్నా ఒకటే, 2 కూడా చూసుకున్నా ఒకటే, ఏది చూసుకున్నా పర్వాలేదు అనమాట, 2 సేమ్ ఉంటాయి, నో ప్రాబ్లం. సో ఎవరైతే ప్రిలిమ్స్ అయిపోతారో వాళ్ళందరికీ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్కి 1:2లో తీస్తారు. మనం ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్నాము. 1:2 తీస్తే వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆఫ్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం ఎలా యూజ్ చేస్తారు, కంప్యూటర్స్ ఎలా యూజ్ చేస్తారు, దానికి సంబంధించి మీకు 30 నిమిషాలు ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ ఇస్తారు. SC ST PH వాళ్ళకి 15 మార్కులు వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇది హైయెస్ట్ మార్క్స్ తీసుకో, ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంతే. వాళ్ళకి SC ST PH వాళ్ళకి 15 మార్కులు, BC వాళ్ళకి 17.5 మార్కులు ఏమో ఉంటాయి. OC ఇంక్లూడింగ్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ స్పోర్ట్స్ పర్సన్కి 20 మార్క్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా, వీళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అవి. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఆయనతో చేయలేమా? కంప్యూటర్ మీద 2 సార్లు ఒక 2-3 గంటలు కూర్చున్నామంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి. సో డోంట్ వరీ, ముందు మీరు మెయిన్స్ మీద ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి, దీని మీద అస్సలు పట్టేసుకోండి. ఇది మనకు వే అనమాట. ఎవరు మీది ఇప్పుడు దాకా తెలుసుకున్నా లేదు నాకే తెలియదు. ఇదంతా నాకు తెలుసు అనే వాళ్ళంతా ఒకసారి ఎస్ అని మీరు కమెంట్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఇదంతా నాకు తెలియదు, ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నానంటే ఒక థ్యాంక్స్ అని మీరు ఒక మెసేజ్ చేయండి, ఒక కమెంట్ చేయండి చాలన్నమాట. సో నాకు హ్యాపీ, ఇంత వీడియో చేసినందుకు, ఇంత రీసెర్చ్ చేసినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే పార్ట్ ఏలో సిలబస్ ఏముంటుంది చూసుకుంటే, దీనిలో కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్లో MS వర్డ్లో ఒక లెటర్ టైప్ చేయాలి, ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఇన్ గ్రాఫ్, MS ఎక్సెల్లో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంట, ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ స్లైడ్స్. ఇప్పుడు నేను చేసే స్లైడ్సే కదా. సో అదనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా బేసెస్, డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఈమెయిల్ ఇన్బాక్స్. అదే ఈమెయిల్ వచ్చిందా చెక్ చేయాలంతే. సో 15 మార్క్స్ 10 మార్క్స్ అని మార్క్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనమాట. సో
ఇవన్నీ మీరు చేయగలుగుతారండి, చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఎవరికైనా ఈ వీడియో వల్ల తెలుసుకున్నాను అనిపిస్తే ఒక్కసారి థ్యాంక్స్, ఒక్క కమెంట్ ఏంటి చాలు, హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా నిన్న నుంచి ఇప్పటిదాకా రీసెర్చ్ చేసి సీనియర్లతో మాట్లాడి అన్నీ ఇది కరెక్టా కాదా అడిగి ట్రాన్స్లేషన్ చేసుకొని నేను చాలా టైం పట్టింది ఎందుకు అవన్నీ. సో బుక్ లిస్ట్ ఇప్పుడు నాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి, నాకైతే మెసేజ్లు రెఫరెన్స్ బుక్స్ పెట్టండి అని. సో ఒక వీడియో చేస్తే అందరూ చూస్తారు కదా, నేను అందరికీ రిప్లై ఇవ్వలేను కదా. ఎంతమంది రిప్లై ఉంటారు, వాట్సాప్లో రిప్లై ఇవ్వాలి, టెలిగ్రామ్లో రిప్లై ఇవ్వాలి, ఫేస్బుక్లో రిప్లై ఇవ్వాలి. సో అందరికీ ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, స్టార్ట్ చేయబోతున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేశారంటే వాళ్ళకి ఒక గిఫ్ట్ మొత్తం ఒక చోట దొరికేస్తారు. వాళ్ళకి ఎలా చదవాలా, ఏం చదవాలా, బుక్స్ ఏంటి, అసలు నోటిఫికేషన్ ఏముంది. ఒకసారి మనం ఏపీ హిస్టరీ కానీ చూద్దాం. పెద్ద సబ్జెక్టులన్నీ ముందు మనం ఏ బుక్స్ చదవాలి డిస్కస్ చేసుకుందాం. సో ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఆర్ హనుమంతరావు, ఇది ఏన్సెంట్కి మిడివల్కి బాగా పనికి వస్తుంది. అండ్ మోడర్న్ హిస్టరీకి పి రఘునాథరావు, ఈ బుక్ బాగా పనికి వస్తుంది అనమాట. సో ఈ రెండు బుక్స్ తెలుగు మీడియం వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ బుక్సే ఉన్నాయి, ఏ బుక్స్ లేవు ఇంకా. సో ఏపీ హిస్టరీకి ఈ బుక్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఏ బుక్ ఉందో దాంతోపాటు ఈ బుక్కులు ఖచ్చితంగా 100% చదవాలి, తప్పదు. కొద్దిగా గ్రాంధిక భాష ఉంటుంది, అయినా సరే ఓపికగా చదవండి. ఈ బుక్స్ చదివారంటే మామూలుగా చదివే వాళ్ళకన్నా మీకు 4-5 మార్కులు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావు, ఇది పక్కా. ఓకే, చాలామంది సార్ చెప్తూనే ఉంటారు బిఎస్ హనుమంతరావు ఎంత ఇంపార్టెన్స్ మీకు కూడా తెలిసే ఉంటాయి. సో బిఎస్ హనుమంతరావు బుక్, సార్ బుక్ అండ్ పి రఘునాథ్ సార్ బుక్ కొనండి ఖచ్చితంగా. మీ దగ్గర ఏ బుక్ ఉందో ఆ బుక్తో పాటు ఈ బుక్ కూడా చదవండి, 2 బుక్కులు చదవండి. మనకు ప్రతి సబ్జెక్ట్ మీద 2 బుక్స్ ఉండాలి, 2 బుక్స్ ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద మనకు. ఇలాంటి ఆథరైజ్డ్ ఇంత పాత బుక్స్ అనేవి ఎలా రాసి ఉంటే అదే కరెక్ట్ బిట్ అనమాట. సో అందుకోసం ఇలాంటి బుక్స్ మనం ఖచ్చితంగా చదవాలన్నమాట. ఇంకా ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే నేనైతే బుక్స్ అకాడమీ బుక్స్ మాత్రమే నేను మీకు ప్రిఫర్ చేసేది కూడా. నేను ఏ బుక్ కూడా బయట బుక్స్ నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇవి ఆథరైజ్డ్ బుక్స్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్స్ ఇవన్నీ. సో మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీరేమి ఇప్పుడు బయట ఆథర్ బుక్ తీసుకుపోయి ఎగ్జామ్ హాల్లో తప్పు వచ్చిందంటే మీరు బయట నేను ఆ బుక్ సార్ బుక్ చదివినా, ఈ బుక్ సార్ బుక్ చదివినా, అట్లా రాసి ఇట్లా రాసిందని వినరు. గవర్నమెంట్ బుక్లలో ఎలా రాస్తుంది అదే ఇంపార్టెంట్ అనమాట. సో గవర్నమెంట్ బుక్స్లో ఏంటి, ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం కోసమే ఈ తెలుగు అకాడమీ వాళ్ళు పోటీ పరీక్షకు ప్రత్యేకంగా ప్రిపేర్ చేశారు అనమాట వాళ్ళు. సో ఆ బుక్ అనమాట భారత రాజ్యాంగం అనే బుక్ ప్రిపేర్ చేశారు, ఆ బుక్ కొనండి. అండ్ ఇది BA 3వ సంవత్సరంలో అనమాట, 4th పేపర్ ఇది వాళ్ళది, స్థానిక ప్రభుత్వాలు అని రాశారు. ఈ బుక్ తీసుకోండి. సో ఈ 2 బుక్ చదివారంటే పాలిటీ మీకు పూర్తిగా వచ్చినట్టే అనమాట. మీ దగ్గర ఏ బుక్ ఉందో ఆ బుక్ సహా ఈ బుక్కులు కంపల్సరీ చదవండి, కంపల్సరీ. నేను చెప్పే ప్రతి బుక్ మీరు గ్యారంటీగా ఒక ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి. మీరైతే మార్కెట్లో బుక్స్ కన్నా ఇవన్నీ మీరు ఫస్ట్ ప్లేస్ పెట్టుకోవాలి. ఇంకా అంటే ఇది రాజ్యాంగ శాస్త్రం సంబంధించి ప్రశ్నలు ఇది అంట. సో తీసుకునే వాళ్ళు ఇది కూడా తీసుకుని బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు మీరైతే. సో భారత రాజ్యాంగం సంబంధించి స్థానిక సంవత్సరాలు ఇది కూడా మీరు పెట్టుకోండి. ఎవరైతే BA చదువుతున్నారో వాళ్ళ దగ్గర అకాడమీ బుక్స్ ఉంటాయి, ఆ బుక్కులు పడేయకండి. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి, ఎంతో యూజ్ అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి అనమాట. సో అదనమాట. ఇంకా మనం చూసుకుంటే పాలిటీ అయిపోయింది. మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్. నాకు తెలుసు మీ దగ్గర చాలా బుక్స్ ఉంటాయి, లక్ష్మీకాంత్ అని, కృష్ణారెడ్డి సార్ బుక్ అని, ప్రభాకరెడ్డి సార్ బుక్ అని, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ బుక్స్ ఉండొచ్చు. దాంతో పాటు ఇవి కూడా చదవండి. సో అదేనా, మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నాయో ఆ బుక్లతో పాటు ఇవి కూడా చదవండి. నేను ఏ బుక్ కూడా ప్రమోట్ చేయదలుచుకోలేదు. గవర్నమెంట్ బుక్స్ మనకు ఆథరైజ్డ్. బయట బుక్స్ మీరు ఎన్ని చదివినా సరే మీరు తప్పు వస్తే దాన్ని మీరు చేయలేరు, కానీ గవర్నమెంట్ మీ బుక్ ఇలా రాసి ఉంది అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తారు అనమాట. సో ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మనకు ఈ 2 బుక్స్ ఉన్నాయన్నమాట. భారత ఆర్థిక వ్యవస్థ సంపుటం 1, భారత ఆర్థిక వ్యవస్థ సంపుటం 2 అని 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ మీరు తీసుకున్నారంటే దానితో పాటే అభివృద్ధి సమస్యలు, పరివర్తన, ఆర్థిక అభివృద్ధి, పర్యావరణం, ఈ 4 బుక్కులు తీసుకున్నారంటే మీకు చాలా 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 బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ముందు ఈ బుక్కులు తీసుకోండి, సంపుటం 1, సంపుటం 2 తీసుకోండి. దాని తర్వాత ఈ అభివృద్ధి సమస్యలు, పర్యావరణం, ఆర్థిక అభివృద్ధి, పర్యావరణం, ఈ 2 బుక్స్ తీసుకోండి. ఒకేసారి 4 బుక్స్ తీసుకున్నారంటే ఇంకా హ్యాపీ. లేదు డబ్బు అంత పెట్టలేము, ఈ మళ్ళీ తీసుకుందాంలే అనుకుంటే ఈ సంపుటం 1, సంపుటం 2 ముందు తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏపీ ఎకానమీ చూసుకుంటే మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి.
అని ఒక పోటీ పరీక్ష అని తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ బుక్ కొనండి, ఏపీ ఎకానమీస్. మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్, ఈ బుక్ రెండు కలిపి కలుగుతుంది. ఏపీ ఎకానమీస్ సంబంధించి మార్కెట్లో పెద్దగా బుక్స్ ఏమి లేవు, నాకు కూడా తెలుసు. నేను కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను. నేను మీకు ఒక మంచి మెటీరియల్ అందించాలనే ఒక సంకల్పంతోనే నేను మీకు ఇంతగా కష్టపడి ఇస్తున్నాను. నేను కూడా చదవాలి డే అండ్ నైట్, నేను కూడా జాబ్ కొట్టాలి. సో దాంతోపాటు నేను మీకు కూడా ఒక సహాయం చేయాలని ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ఇవన్నీ చేస్తున్నాను. సో ఈ బుక్స్ కొనుక్కోండి మీరు ఏపీ ఎకానమీకి అయితే. సో తెలంగాణ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అందుకోసం వాళ్ళకి కూడా ఈ వీడియోలో చెప్పాలన్నమాట. నేను తెలంగాణ సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఈ బుక్ ఉంది, ఇంకా తెలుగు మీడియం ఈ బుక్ ఉంది. ఇంకా చూసుకుంటే జనరల్ సైన్స్లో అయితే మనకు జనరల్ స్టడీస్ అని ఒక ప్రత్యేక బుక్ పెట్టారన్నమాట ఇలా మొత్తం తెలంగాణ వాళ్ళు. ఈ తెలంగాణలో వాళ్ళ ప్రశ్నల నిధి కూడా, ఒక ప్రశ్నల బిడ్ బ్యాంక్ కూడా పెట్టారు. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం రెండు ఉన్నాయి. ఇంకా దానితో పాటు మనకు వృక్ష శాస్త్రం మరియు జంతు శాస్త్రం ఈ రెండు ప్రశ్నలు ఇది ఉందన్నమాట. ఇవి కూడా కొనుక్కోండి. అందుబాటులో ఉన్న బుక్స్ అన్ని దాదాపు కొంటూ ముందుకెళ్ళండి అనమాట. ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళండి. అన్ని బుక్స్ కొనే స్తోమత నా దగ్గర లేదంటే ఒక్కొక్క బుక్ మీరు కొంటూ ముందుకెళ్ళండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో, ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో, ఇలా ఒక్కొక్క బుక్ కొంటూ ముందుకెళ్ళండి. ఇంకా చూస్తే ఇండియన్ జాగ్రఫీ తీసుకుంటే మనము సాంఘిక, ఆర్థిక, భౌగోళిక శాస్త్రము అండ్ భౌతిక భౌగోళిక శాస్త్రం. సో ముందు భౌతిక శాస్త్రం కొనండి, దాని తర్వాత ఇది కొనండి. దాని తర్వాత ప్రశ్నలు ఇది దొరికితే కొనండి. ప్రశ్నలకు సంబంధించి ఇంకా పోటీ పరీక్షలు కాదు, బయట ఏ దొరికినా సరే ప్రశ్నలు బిడ్ బ్యాంక్ మీ దగ్గర కంపల్సరీ, ప్రతి సబ్జెక్ట్కి ఒక బిడ్ బ్యాంక్ మీ దగ్గర కంపల్సరీ గ్యారంటీగా ఉండాలన్నమాట. చదివిన వెంటనే బిట్స్ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీ రిజల్ట్ 0. ఓకేనా. ఈ ఏపీ జాగ్రఫీ సంబంధించి మనకి తెలంగాణ వల్లే మనకు ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ వల్ల మనం రిలీజ్ చేశారు. సో మరి ఇంగ్లీష్లో, తెలుగులో ప్రతి బుక్ తెలుగు అకాడమీ వాళ్ళవి ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి, రెండు చదవండి. మనకు చాలా 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 తెలుగు అకాడమీ చదవడం వల్ల చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇంకా అందుకే మన తెలంగాణ జాగ్రఫీ సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇంగ్లీష్లో, తెలుగులో రెండు ఉంటాయి. ప్రతి బుక్ ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. మీరేమో మళ్ళీ కమెంట్ చేయకండి తెలుగులో ఈ బుక్ దొరకదా, ఇంగ్లీష్లో ఈ బుక్ దొరకదా అని. సో ప్రతి బుక్ తెలుగు అకాడమీలో ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో ఉంటాయి. సో ఎవరైనా హైదరాబాద్లో ఉంటే తెప్పించుకోండి, మీరైనా వెళ్ళినప్పుడు నేను తెప్పించుకోండి. సో ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏం చేయాలి, విపత్తు నిర్వహణ అని తెలుగు మీడియం వాళ్ళకి రిలీజ్ చేశారు. ఇంగ్లీష్లో ఏమో నేషనల్ డిజాస్టర్స్ అండ్ మేనేజ్మెంట్ అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రిలీజ్ చేశారు అనమాట. సో ఈ బుక్ ఇద్దరికి పని కదా. తెలంగాణ విపత్తు నిర్వహణ అంటే అయిపోయి ఎవరిని ఏదైనా చదవాల్సింది తప్పదు ఇంకా. ఓకే. ఇంకా మనం ఇండియన్ మోడర్న్ హిస్టరీ, ఈ మోడర్న్ హిస్టరీకి ఏ బుక్ చదవాలి. ఇంకా ఏం చేశారంటే యాక్చువల్గా అకాడమీ వాళ్ళు 4 బుక్కులు చేశారనమాట. అకాడమీ వాళ్ళు భారతదేశ స్వాతంత్ర చరిత్ర మొదటి భాగం, భారతదేశ స్వాతంత్ర చరిత్ర 2వ భాగం, భారతదేశ స్వాతంత్ర చరిత్ర 3వ భాగం, భారతదేశ స్వాతంత్ర చరిత్ర 4వ భాగం. దీంట్లో ఏంటంటే నేను ఇదంతా ఎలా ఉందో బుక్ నేనంతా ఇప్పుడు దాకా చూడలేదు, నేను కూడా కొనలేదు ఈ బుక్స్. 4 బుక్స్ ఉన్నాయి చూడండి. కొంటే 4 బుక్స్ కొనండి. ఒక బుక్ కొని ఒక బుక్ వదిలేయకండి. ఎందుకంటే 4 బుక్ ఇలా రాసారంటే వాళ్ళకు ఒక లింక్ ఉంటాయి ఒక బుక్కి, అలా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనము అకాడమీ బుక్స్లో బిడ్ బ్యాంకులు ఉంటాయి కదా, ఇట్లా ప్రశ్నలు ఇది చరిత్ర ఉంటాయి కదా, అక్కడ మీరు ప్రశ్నలు మాత్రమే కన్సిడర్ చేయండి, అంతేగాని జవాబుల్ని కన్సిడర్ చేయకండి. జవాబుల్ని కన్సిడర్ చేయడం వల్ల జవాబుల్లో వాళ్ళు ఈ ప్రింట్ చేసేటప్పుడు ఏ బి అని పెట్టడంలో తప్పు పెడతారనమాట. సో ప్రశ్నల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఈ ప్రశ్న ఈ చాప్టర్ నుంచి వచ్చింది, సో ఆ చాప్టర్ వెతుకుతామని వెతికి చూసుకోండి. ముందు చాప్టర్ చదవండి, తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బిట్స్లో డౌట్ వచ్చిందంటే ఏంది ఈ ప్రశ్న తప్పుందని డౌట్ ఉంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ మీరు బేసిక్లో వెళ్ళి బిట్లో వెతకాలన్నమాట. ఆ వెతికితేనే మీరు సబ్జెక్ట్ బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రింట్ చేయడంలో కొంచెం అక్కడ తప్పులు జరుగుతుంటాయి. సో కామన్ అనమాట. సో ఇది అకాడమీ వల్ల యొక్క మోడర్న్ హిస్టరీ బుక్స్ 4 ఉంటాయి. 4 ఉన్నాయి, ఏంటంటే లావు ఉంటాయి, భయపడకండి. చిన్న చిన్న బుక్స్ ఉంటాయి, అవన్నీ పెద్ద లావు ఏమి ఉండవు అనమాట. సో అదే అనమాట. ఇంకా ఏంటంటే మీరు చదివే బుక్స్ మోడర్న్ హిస్టరీకి ఉన్నాయి, నా దగ్గర బాగున్నాయి అంటే అవే చదవండి, ఇవేం వద్దులేండి. ఇంకా ప్రిపరేషన్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఈ 4 బుక్స్ కొనేయండి. ఎందుకంటే మళ్ళీ మనకు మోడర్న్ హిస్టరీ, ఇండియన్ మోడర్న్ హిస్టరీ అనేది పేపర్ 1లో ఉంది, అది కూడా 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ అలా వస్తాయి అంతే. దానికోసం మీరు మొత్తం ఇంకా బుక్స్ అంతే మార్చేయకండి. మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నాయో ఆల్రెడీ ఆ చదువుతుండండి. మీ దగ్గర మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ బుక్ మాత్రమే కొనేయండి, సరిపోద్ది ఇంకా మోడర్న్ హిస్టరీకి అయితే. సో ఈ కరెంట్ అఫైర్స్ అనుకోండి, మీ దగ్గర మీరు ఇప్పుడు దాకా ఏది ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ బయట మ్యాగజైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, SNDS అని, ఇంకా షన్ ఇండియా అని, ఇంకా చాలా చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, విజేత కాంపిటీషన్ అవన్నీ ఉన్నాయి. ఏ బుక్ అయినా చదవండి, మీకు నో ప్రాబ్లం. నేను అందుకోసం ఇక్కడ ఈ బుక్ అని ఏం బయట బుక్స్ ఏది ఇక్కడ నేను పోస్ట్ చేయలేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. చాలామంది ఏ బుక్స్ చదువుతాయో అవి మీరు చదివే బుక్స్ చదవండి. అండ్ ఏ బుక్ చదువుతారో ఆ బుక్ ఒక 3 నుంచి 5 సార్లు దాకా రివిజన్ చేస్తూనే ఉండండి. రివిజన్ ఈజ్ మోర్ 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 మోర్
మోర్ ఇంపార్టెంట్. సో మేక్ ఏ షార్ట్ నోట్స్ అండ్ రిమెంబర్ టు రిలేటెడ్ జిఎస్. మీరు ఏదైనా చదువుతున్నారంటే దానికి సంబంధించి ఇప్పుడు మీరు విభజన గురించి చదువుతున్నారంటే జిఎస్లో విభజన ఎక్కడ ఉంది, ఏదైనా ఒక బ్రిడ్జ్ గురించి చదువుతున్నారంటే ఆ బ్రిడ్జ్ ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎకానమీలో ఎక్కడ వస్తుంది, జియోగ్రఫీలో ఎక్కడ వస్తుంది, దాన్ని లింక్ చేసుకొని చదవాలి. అప్పుడే మీకు గుర్తుంటుంది. ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలన్నమాట మీరు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ మ్యాగజైన్ చదవండి, నో ప్రాబ్లం. కానీ రివిజన్ ఎక్కువ సార్లు చేయండి. అవన్నీ జిఎస్ రిలేటెడ్గా చదవండి. నెక్స్ట్ మన బైఫర్కేషన్. నేను బైఫర్కేషన్కి గ్రూప్లో చాలాసార్లు పెట్టాను. గ్రూప్లో మనం అఫీషియల్ డాక్యుమెంట్ పెట్టాను. గ్రూప్లో మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ అఫీషియల్ డాక్యుమెంట్ పెట్టేసాను, చాలాసార్లు పెట్టాను. అండ్ బుక్ ఏదైనా సరే మీరు ఏ బుక్ ఫాలో అయినా నో ప్రాబ్లం. అఫీషియల్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా చదవండి. అండ్ బుక్ ఏదో ఒకటి చదవండి. నేను ఆల్రెడీ మన గ్రూప్లో కూడా పీడిఎఫ్స్ అన్ని పోస్ట్ చేశాను. దాంతోపాటు నేను తొందరలో ఈ బైఫర్కేషన్ మీద నేను ఒక వీడియో చేయబోతున్నాను. పెద్ద వీడియోస్ ఏమి ఉండలేదు, ఇది ఒక 4 వీడియోస్లో అయిపోతుంది అంతే. పెద్దగా 4 వీడియోస్ కూడా అవసరం లేదు, బట్ చెప్పాలి కాబట్టి బాగా చెప్పి నేను ప్రయత్నిస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే డేటా అనాలిసిస్ అంటాడు. ఇది పేపర్ 1లో అంట. యూ కెన్ ప్రాక్టీస్ ఎనీ రీజనింగ్ ఆర్ అర్థమెటిక్ బుక్. ఏదైనా ఒక రీజనింగ్ బుక్ కానీ అర్థమెటిక్ 2 బుక్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. పైన అడుగుతాడు. పెద్ద క్వశ్చన్లు ఏమి రావు. ఇది ఏమంటారు, పై చార్ట్ లాంటివి ఇచ్చేసి, లేకపోతే ఈ రౌండ్ టేబుల్ లాంటివి, సెట్టింగ్ అరేంజ్మెంట్ లాంటివి ఎక్కువ క్వశ్చన్లు వస్తుంటాయి. సో చిన్నవి వస్తాయి, నో ప్రాబ్లం. ఇవన్నీ మీరు చేస్తారు. ఇంకా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇంకా ఏంటంటే నేను చెప్పాలి మర్చిపోయా. ఇంకా చూపిస్తా. అఫీషియల్ నోటిఫికేషన్ చూపించాలి మీకు. నేను మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏం చెప్పాడో చూడండి. ఓటీపీఆర్ అప్లై చేసుకోవాలి కంపల్సరీ. ఓటీపీఆర్ అంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేశాను. దాన్ని నొక్కితే మీకు ఒక లైన్స్ వస్తున్నాయి చూడండి, ఇదంతా. సో ఇదంటే మీరు ఓటీపీఆర్ ఈ వెబ్సైట్లో పోయి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ తర్వాత చేసుకోండి, ఇప్పుడు కాకపోయినా సరే. సో ఇంకా ఏంటంటే మనకు 25,000 కన్నా ఎక్కువ అప్లికేషన్లు వస్తే అప్పుడు ఎగ్జామ్ ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. అది ప్రిలిమ్స్ మాత్రమే, మెయిన్స్ కాదు అనమాట. ఓకేనా? మీకు మాక్ టెస్టులు కావాలంటే ఈ వెబ్సైట్లో PSC.AP.gov ఈ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు మాక్ టెస్ట్లు కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అక్కడ కూడా కొన్ని పేపర్లు ఉంటే రాసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మనకు ఈ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని 2 ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ఏంటి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ అంటే గ్రీన్ పెన్ ఉన్న వాళ్ళు, ఒక అథారిటీ ఉంటుంది, ఎక్కువ అథారిటీ ఉంటుంది. సో నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళ కింద నాన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే ఈ ఏజ్ దాకా అంటే ఏజ్ యాజ్ ఆన్ 2018 జూలై 1 కల్లా మినిమం మ్యాక్సిమం ఏజ్ చెప్తున్నాడు. ఆ ఏజ్ కల్లా 18 ఏళ్ళు ఉండాలి, 18 నిండి ఉండాలి, 42 కన్నా తక్కువ ఉండాలి. సో దానికి సంబంధించి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ ఏజ్ అనమాట. 18 to 28 మాత్రమే. 28 లోపు మాత్రమే ఈ జాబ్కి వాళ్ళు అర్హులు అనమాట. సో కొన్ని జాబ్స్ ఏమో ఈ మున్సిపల్ కమిషనర్ జాబ్కి ఏమో స్టేట్ వైడ్ పోస్ట్ ఉంటాయి. కొన్ని స్టేట్లో మీకు ఎక్కడైనా జాబ్ వేయచ్చు అనమాట. సో మంచి జాబు. ఇవి కూడా సెక్షన్ అసిస్టెంట్ ఆఫీసర్, సెక్షన్ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అండ్ సెక్షన్ అసిస్టెంట్ లా డిపార్ట్మెంట్, సెక్షన్ అసిస్టెంట్ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ స్టేట్ వైడ్ పోస్ట్ అనమాట. ఇవన్నీ ఓకేనా? నేను ఇవన్నీ ఎల్లో మార్క్ చేశాను కదా, ఇవన్నీ స్టేట్ వైడ్ పోస్ట్ అనమాట. ఇంకా మనం చూసుకుంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. కొన్ని పోస్టులు వీళ్ళు మాత్రమే అర్హులని. ఇంకా కిందికి వెళ్దాము. ఎవరు ఏ పోస్టులు అర్హులు కూడా మొత్తం నేను చెప్పేశాను. నెక్స్ట్ PH వాళ్ళు అర్హులు కాదని నేను చెప్పేశాను. నాన్ క్రిమిలేయర్ ఏంటి, ఎవరికైతే 8 లక్షల కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళంతా క్రిమిలేయర్ కిందకి వస్తారు. వాళ్ళంతా రిజర్వేషన్ వాళ్ళకి వర్తించదు అనమాట. సో నాన్ క్రిమిలేయర్ అంటే ఎవరైతే 8 లక్షల సంవత్సరానికి 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళంతా నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారు. వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అనమాట. లోకల్ క్యాండిడేట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. లోకల్ క్యాండిడేట్ అంటే మీకు మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే 4 సంవత్సరాలు ఒక ప్లేస్ చదువుతారో వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ వర్తిస్తుంది. లేకపోతే వాళ్ళు అక్కడ నివసించినా సరే వాళ్ళ రిజర్వేషన్ వర్తిస్తుంది అనమాట. సో అది ఇంకా నేను ఈ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయంటే కేటగిరీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నాయి. SST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి షెల్ బి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిస్ ఏజ్ 3 years అడిషన్ టు లెంత్ ఆఫ్ ద సర్వీస్ రెండెడ్ బై హిమ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ NCC. సో ఈ ఏ సర్వీస్ వెళ్తే ఎవరికైనా అవసరం ఉంటే చూసుకోండి. అదే ఓటీపీ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంత నోటిఫికేషన్ క్లారిటీగా ఇచ్చాడు. సో ఫీజు 250, ఫీజు 80 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అన్నాడు. 250 ఫీజు ఎవరికి, ఈ ఎగ్జామ్ ఫీజు బయట వాళ్ళకి మాత్రమే. మనకు 250 తీసుకుంటాడు. వేరే షెట్ వాళ్ళకేమో ఈ 80 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. సో అదే అనమాట. ఇంకా మనం చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది.
నోటిఫికేషన్ మొత్తం మీకు ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో మొత్తం నేను చెప్తున్నాను అనమాట. సో అందుకోసం చెప్తున్నాను, ఎవరైనా సరే లేని వాళ్ళు ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ మీరు నేర్చుకోండి, సర్టిఫికేట్ తెచ్చుకోండి ఖచ్చితంగా. లేకపోతే కొన్ని పోస్టులు మీరు ఎలిజిబుల్ కాలేరు. ఓకే, దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి, మీ బంధువులకి చూపించండి. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్లో దిగకముందే ఈ ఫీల్డ్ మీద క్లారిటీ రావాలి. మీకు రాలేకపోతే ఇంకా మీరు ఈ ఫీల్డ్ పూరా వచ్చిన తర్వాత ఏ పోస్ట్ని అర్హును కానీ నేను ఇంకా నా దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ లేదే అని మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ముందే ఏం చేయాలి, కంప్యూటర్ సర్టిఫికేట్ని రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు పోస్ట్ ఎలా ఉంటాయి అనేది. జోన్ 1లో తీసుకుంటే దాంట్లో ఓపెన్ జోన్ ఉంటుంది, మళ్ళీ లోకల్ ఉంటుంది. సో ఓకే, ఇట్లా కూడా మనం పోటీ చేయొచ్చు అనమాట. ఇంకా మనం చూసుకుంటే మనం సిలబస్ గురించి మాట్లాడాము. సిలబస్ అంతా నోటిఫికేషన్ మొత్తం చూస్తున్నాను, ఎక్కడ నేను అండర్లైన్ చేసి పెట్టాను అనమాట మీకు చెప్పాలని. సో అందుకోసం అనమాట. సో అన్నీ చెప్పేసాను ఆల్రెడీ. సో నో ప్రాబ్లం. నేను నోటిఫికేషన్ మొత్తం నేను మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ పోస్ట్ చేస్తాను, మీరు చూసుకుంటూ ఉండండి. అండ్ దెన్ నేను ఇంకా ఏంటంటే మీరు ఏ క్యాస్ట్ కింద వస్తారో ఏంటనేది ఇక్కడే ఇచ్చింటారు అనమాట. ఏ క్యాస్ట్ ఏ ఊరి కిందకి వస్తారు, షెడ్యూల్ 1లో షెడ్యూల్ క్యాస్ట్ కింద ఎవరెవరు వస్తారు అనేది పేర్లన్నీ ఇచ్చారనమాట. సో అది కూడా మీరు చూసుకుని నోటిఫికేషన్ మొత్తం క్లారిటీ ఉంటారనమాట, మీకు ఇంకా డౌట్ ఉంటుంది అనమాట. సో అదే అనమాట, లిస్ట్ ఆఫ్ ట్రైబ్స్ అని ఇక్కడ, లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్, బీసీలు అంటే బీసీల కింద ఎవరెవరు వస్తారు, సో అన్నీ ఇచ్చాడనమాట. గ్రూప్ బి, వెకేషనల్, సో అన్నీ ఇచ్చాడు. సో అన్నీ చూసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఇంకా ఇలాంటి వీడియోస్ ఏదో ఒక జాబ్కి ఇలాగే ఒక వీడియో చేయండి అన్న అంటే నేను కమెంట్ ఇచ్చారంటే నేను ఆ వీడియో కూడా అది కూడా చేస్తాను అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మీకు ఏది కావాలన్నా కమెంట్లో తెలియజేస్తూ ఉండండి. నేను నేను దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు తెలియజేస్తుంటాను. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ తెలుగు బుక్స్ కొన్న తర్వాత ఆ బుక్స్లో కొన్ని తప్పులు ఉంటాయి, మీరు సరి చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎకానమిక్ వచ్చేసి మీరు ఎకానమిక్ సర్వే ప్రతి ఇయర్ రిలీజ్ చేసి ఉంటారు, మీరు దాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అదే అనమాట. ఇంకా ఏంటంటే మన క్లాసెస్ ఆల్రెడీ మోడర్న్ హిస్టరీకి సంబంధించి మనం ఆల్రెడీ క్లాసెస్ మనం మొత్తం అయిపోయినాయి అనమాట. మొత్తం 16 క్లాసులు అయిపోయినాయి. సో ఇలా మన అన్ని క్లాసెస్ అయిపోతాయి మోడర్న్ హిస్టరీకి సంబంధించి. మీరు ఏ బుక్ కొన్నా సరే కొనుక్కున్నా సరే నా వీడియోస్ ఊరికి అట్లా పడుకొని చూసినా సరే మీకు అర్థమైపోతుంది. అంతగా ఇన్డెప్త్గా నేను క్వశ్చన్స్తో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలామంది మంచి కాంప్లిమెంట్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది నాకైతే. చాలా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఏంటంటే మీరు ఇవి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తెలియని వాళ్ళందరికీ తెలియాలి. నేను కూడా సెల్ఫిష్గా ఉంటే ఈ వీడియో మీ దాకా వచ్చేది కాదు, మీరు కూడా సెల్ఫిష్గా ఉంటే ఆ పక్కన వచ్చేది కాదు. రేపొద్దు మీరు అతను షేర్ చేశారంటే అన్న నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చాలా థ్యాంక్ యూ అన్నాను మీకు చెప్తాడు అనమాట. సో అదే అనమాట, ఏదైనా పంచుకుంటూ ఉంటేనే తెలుస్తుంది అనమాట. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్లో మీరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ డౌట్స్ అని క్లియర్ చేయండి, మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా, మనం 2020 నోబెల్ ప్రైజ్ సంబంధించి ఇన్డెప్త్గా చేసాం మొత్తం వీడియోస్ మనము. అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అన్నీ మీరు చూడండి, వీడియోస్ యూజ్ అవుతాయి. నేను యూజ్ కాంది ఏ చెప్పడం లేదు, నేను టైం వేస్ట్ సినిమాలన్నీ ఇక్కడ పోస్ట్ చేసి మీకేం చూడండి నేను ప్రెజర్ చేయట్లేదు. ఓకే, ఎగ్జామ్కి, జాబ్, జీవితం పట్ల ఒక ఆశ కలిగిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది అనమాట. సో చాలా థ్యాంక్ యూ. మీ వీడియో నుంచి ఏదైనా నేర్చుకున్నాను అని అనిపిస్తేనే ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఎవరు షేర్ చేయట్లేదు, అదే నాకు చాలా బాధగా ఉంది. సో షేర్ అయితే ఖచ్చితంగా చేయండి, అన్నీ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే మన వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి. అక్కడక్కడ మీరు జాయిన్ అయిపోయారంటే అన్ని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాను, అక్కడ మీరు జాయిన్ అయిపోవచ్చు. మీరు అక్కడ జాయిన్ అయిపోవాలంటే ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. మీరు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మెసేజ్ చేయండి, ఏదైనా మెటీరియల్ కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. రెస్పాన్స్ విత్ ఇన్ సెకండ్స్ మీకు రెస్పాన్స్ వస్తుంది, నో ప్రాబ్లం. చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video, and please share this video to all the friends who are